హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. అందరికీ నమస్కారం. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, వాళ్ళ స్వభావం, గుణగణాలు, వారి యొక్క బలాలు, బలహీనతలు ఎలా ఉంటాయి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏ రాశికైనా ఎలా ఉంటుంది, ఈ కర్కాటక రాశి అమ్మాయిలను ఎవరు చేసుకోవాలి, వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో అంతకన్నా ముందే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు అలాగే స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో కర్కాటక రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు, అందంగాను ఆకర్షణీయంగానూ ఉంటారు. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షిస్తారు. వీళ్లకు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన స్త్రీలు కర్కాటక రాశికి చెంది ఉంటారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. అలాగే చంద్రుడు మనఃకారకుడు. అంటే వీరికి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వీరికి మానసిక సంకర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే టెన్షన్స్ ఊరికే పడుతూ ఉంటారు. అలాగే తరచూ ఎక్కువగా ఆలోచించే గుణం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు గొడవలు, కొట్లాట్లు ఇలాంటివంటే అస్సలు ఇష్టపడరు. సో ఇంటి వ్యవహారాలలో ఎంత శ్రద్ధ వహిస్తారో కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలు కూడా మనుషులను కూడా స్పష్టంగా ఇప్పటికీ కూడా వాళ్ళు పెద్దయ్యాక కూడా గుర్తుపట్టగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళు చరరాశి అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళ ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరి కొద్ది సమయానికి మార్చుకుంటూ ఉంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆలోచనలు కూడా చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కోసారి అతి విశ్లేషణ వల్ల సమస్యలు జటిలం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఓవర్ థింకింగ్ వల్ల వీళ్ళకి సమస్యలు అనేది అలాగే ఉండిపోతూ ఉంటే పరిష్కరించుకోకుండా ఉంటూ ఉంటారు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహంగా, ఒకసారి ఆనందంగా, ఒకసారి బాధగా, ఒకసారి టెన్షన్గా ఇలా ఉంటుంది. సో మరికొంతమంది కాలం, విషాదం, నిరాశ, దిగులు ఇలా రకరకాలుగా వీళ్ళకి మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు అన్నింటిలోనూ మార్పును కోరుకుంటూ ఉంటారు. సో వీరు ఈరోజు చేసిన పనిని రేపటికి అస్సలు వీళ్ళకి ఆ పని నచ్చదు. సో ఈరోజు ఇల్లంతా సర్దుకుంటారు, ఆ తర్వాత వారం అంతా కూడా అది వారికి నచ్చదు. అందులో మళ్ళీ మార్పును చేసుకుంటూ ఉంటారు. సో ఇలా వీళ్ళకి ఇప్పుడు చేసింది రేపు నచ్చదు, రేపు చేసింది ఎల్లుండి నచ్చదు, అలా మార్చుకుంటూ ఒక కన్ఫ్యూజన్ మైండ్తో ఉంటారనే చెప్పాలి. చంద్రుడిలో ఎలా అయితే కళలు ఉంటాయో, చంద్రుని ప్రకాశం ఎలా అయితే తగ్గుతూ పెరుగుతూ ఉంటుందో, వీళ్ళు చంద్రునికి సంబంధించిన రాశి వాళ్ళు కాబట్టి ఆ చంద్రుడి ప్రభావం ఈ కర్కాటక రాశి పైన కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరికి కష్టపడి పనిచేసే పనుల్లో కూడా వచ్చే కీర్తిని వీరు బాధ పెట్టే విధంగానే ఉంటుందన్నమాట. సో వీరు ఒక మంచి పని చేయాలనే తపనతో ఉంటారు. అది ఎదుటి వారికి చెడుగానే కనిపిస్తుంది. సో వీరు చాలా తెలివైన వారు. జరగబోయేది ముందే వీళ్ళు గ్రహించగలుగుతారు. అందువల్ల వీరు ఊహించడమే కాదు, వీరికి జరగబోయే కొన్ని కళలు అలాగే సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. సో కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు కొంచెం భయస్థులనే చెప్పాలి. వీరు చాలా సున్నితమైన హృదయం కలిగిన వాళ్ళు. వీరు కుటుంబానికి ఎక్కువ విలువ, గౌరవం, ప్రాధాన్యత ఇస్తారు. వీరిని తల్లి చాటు బిడ్డలనే చెప్పాలి. తల్లి, కుటుంబం, తన పిల్లలు, ఇదే వీరి ప్రపంచం. వీరికి ఒక రకమైన అభద్రతా భావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇన్సెక్యూర్ ఫీలింగ్లో వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏదైనా భావోద్వేగం, ఎమోషన్స్ వస్తే తట్టుకోలేరు, కోపాన్ని కూడా తట్టుకోలేరు, బాధని తట్టుకోలేరు. ఏదొచ్చినా కూడా వీరికి భయమే ఫస్ట్ వస్తుంది. ఏదైనా కష్టం చెప్పినా వీరు తట్టుకోలేరు. వీరు అంత సున్నితమైన మనస్కులని చెప్పాలి. వీరు చాలా మంచివారు, ఒకరి జోలికి అస్సలు వెళ్ళరు. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు ఎల్లప్పుడూ తమ బాధ్యతను కలిగి ఉంటారు. ప్రపంచంలోనే ఉత్తమ తల్లి కోసం వెతికితే ఖచ్చితంగా కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలనే చెప్పాలి. ఎందుకంటే పిల్లల కోసం ఏదైనా త్యాగం చేసేస్తారు. చాలా సౌమ్యతతో సన్నిహితంగా ఉన్నప్పటికీ తమ విషయానికి వస్తే ధైర్యంగా పోరాడేందుకు ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు అస్సలు వెనుకాడరు.
కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ ఎక్కువే, కోపం కూడా ఎక్కువే, ఆవేశం, దయ, ఉత్సాహం, డిప్రెషన్ ఇలా అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరు అస్సలు భరించలేరు. అలాగే వీరు వేరే వాళ్ళ విషయాల్లో అస్సలు వేలు కూడా పెట్టరు, జోక్యం చేసుకోరు. వీరు పని ఏదో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎదుటివారిని కమాండింగ్గా డీల్ చేయడం కూడా బాగా తెలుసు. మీరు ఎదుటివారి పట్ల నిరంకుశత్వంగా ఆధిపత్య ధోరణి చెలాయిస్తూ వీళ్ళు ఎక్కువగా కమాండింగ్ చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఏదైనా కావాలి అంటే వెంటనే వారిని బతిమిలాడి బుజ్జగించి కూడా సాధించుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటివారి దగ్గర తగ్గి ఉండేవారు అనుకున్నది వీళ్ళు జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా కూడా కావాలి అనుకుంటే అక్కడ తగ్గి బుజ్జగించైనా కూడా అనుకున్న సాధిస్తారు. ఇలా 2 రకాల భావాలను ఈ కర్కాటక రాశి అమ్మాయిలు, మహిళలు ప్రదర్శించగలుగుతారు. వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగలరు, చురుకుతనంగా పని కూడా చేసుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రకృతి మీద, నేచర్ మీద ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వీరు ప్రకృతి ఆరాధకులనే చెప్పుకోవాలి. ప్రకృతి అంటే నేచర్ లవర్స్ అనే చెప్పాలి. వీరు జలానికి సంబంధించిన ఏదైనా కూడా, జలానికి సంబంధించిన ప్రదేశాలు కానీ, వ్యాపారాలు కానీ, పూల తోటలు, పండ్ల తోటలు, నీటి మీద వ్యాపారాలు, జల ప్రదేశాలు, ఇటువంటి వాటిపైన వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాగే వీటిలో వ్యాపారం చేస్తే వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. సో ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి మనస్తత్వం చాలా మందికి అర్థం కాదు. అలాగే వీరిని అపార్థం చేసుకునేవారు ఎక్కువగా ఉంటారు. వీరి భావాలు ఎప్పటికెప్పుడు మారిపోతూ ఉంటాయి. వీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలతో బ్రతకాలనుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలతో బ్రతకాలనుకుంటూ ఉంటారు. అలాగే పేరు ప్రతిష్టలు కూడా వీళ్ళకి కావాలనుకుంటూ ఉంటారు. ఆ దిశగా పట్టుదలతో కృషి చేస్తారు. ఏదైనా పని చేయాలి అనుకుంటే అది పూర్తయ్యే వరకు పట్టుదలనైతే విక్రమార్కుల్లాగా వదిలిపెట్టరు. ఖచ్చితంగా జరిగి తీరే వరకు, సాధించేంత వరకు వీళ్ళు దాని గురించి వదిలిపెట్టరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గురువులను కానీ, మేధావులను కానీ కలిసి వారి సలహా ప్రకారం వీరు నడిస్తే మీ జీవితంలో బాగా రాణించగలుగుతారు. జీవితంలో మీరు ఎవరో ఒకరి సపోర్ట్ కోరుకుంటూ ఉంటారు. వారితోనే ఎక్కువగా మీరు జీవిస్తూ ఉంటారు. అలా వారితోనే జీవితం అంతా కూడా ఉండాలనుకుంటారు. అలాగే వీరు జాగ్రత్తగా ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరు. ఏదైనా ఒక పని చేస్తే దాన్ని ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకుంటారు. అస్సలు తొందరపడొద్దు. అలాగే ఎదుటి వారితో మాట్లాడే ముందు ఏదైనా కూడా ముందు వినండి. వీరికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జరగబోయేది ముందే గ్రహించగలుగుతారు. కాబట్టి వీరికి ఎదురయ్యే సమస్యలు ఎలా అధిగమించాలో వీళ్ళకు బాగా తెలుసు. అసలు కష్టాలు రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలో కూడా వీళ్ళకు బాగా తెలుసు. ఆ దిశగా వీరు జీవితంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఆరోగ్యానికి కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే డబ్బు అధికంగా ఖర్చు పెట్టడం, వృధా ఖర్చులు చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరికి మిత్రులు కూడా చాలా తక్కువగానే ఉంటారని చెప్పాలి. వీరు నలుగురితో ఎక్కువగా కలవరు. వీరికి వాక్చాతుర్యం బాగా ఉంటుంది. వీరు మనస్తత్వం ఎవరికి అర్థం కాదు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా కళారంగాల్లో ఉండేవాళ్ళు స్నేహితులుగా ఉంటారు. అంటే సినిమాకు సంబంధించిన వాళ్ళు, టీవీలకు సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి స్నేహితులుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ జీవిత భాగస్వామి పట్ల అత్యంత ప్రేమ, గౌరవం, విలువలతో వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్లకు తమ జీవిత భాగస్వామితో ఎంత ప్రేమ, గౌరవం ఇస్తారో ఎదుటి వారు కూడా వీరి పట్ల అలాగే వ్యవహరించాలి అని అనుకుంటూ ఉంటారు. ఎదుటి వారి పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యత వీరికి దక్కకపోతే వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే వీరు తల్లిదండ్రులు మాత్రం తమ జీవిత భాగస్వామి విలువ, గౌరవం, బాధ్యత చూడాలని అనుకుంటూ ఉంటారు. విలువ లేకుండా వీరితో ఏ విధంగా ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విమర్శలను అస్సలు తట్టుకోరు. వీరిలోని లోపాలు ఎత్తి చూపితే వీళ్ళకి అస్సలు నచ్చదు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పాకశాస్త్రంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. వీరికి ఇంటికి చుట్టాలు కానీ, అతిథులు కానీ ఎవరైనా వస్తే వారిని ప్రేమ, అభిమానంతో ఆరాధిస్తారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. వీరి ఆతిథ్యం స్వీకరించిన వారు ఒక్కసారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తే మాత్రం జీవితంలో దాన్ని మర్చిపోరు. అంత బాగా వీళ్ళ బంధువులను చూసుకుంటూ ఉంటారు. అలాగే రాశిలో జన్మించిన స్త్రీ చాలా చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకుంటుంది. అందులో తన పిల్లలు, కుటుంబం, తన భర్త, తన తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న సమస్యలు ఏవైనా తలెత్తినా కూడా అవి వాటంతటా అవే సర్దుమణిగిపోతూ ఉంటాయి. సో ఎలాంటి పెద్ద పెద్ద గొడవలు అయితే వీళ్ళకి ఏమీ రావు.
భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు. కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు. భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కటానికి తాను పొదుపు చేసిన సొమ్మును తనకిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక బాధ్యత గల కూతురుగా, భార్యగా, తల్లిగా, సంపూర్ణ స్త్రీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అధికంగా కావాలని ఆశపడుతూ ఉంటారు. అలాగే వీరికి ఆధ్యాత్మిక విషయాల పట్ల అత్యధిక శ్రద్ధ ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీకి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పాలి. కర్కాటక రాశి స్త్రీ తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం బయట ఎక్కడా కూడా ఉండలేరు. సో ఒకవేళ వీళ్ళు ఉన్నా కూడా వేరే స్థలంలో ఎంత సౌకర్యం ఉన్నప్పటికీ తన సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామనే చూస్తూ ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ ఒక ముత్యాన్ని మెడలో ధరిస్తే బాగుంటుంది. అన్నీ కలిసి వస్తాయి వీళ్ళకి. దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు వీళ్ళకి కలుగుతాయి. కర్కాటక రాశికి చిన్నతనం నుంచి జలుబు, దగ్గు, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం అనంతరం పెళ్ళైన తర్వాత స్థూల శరీరం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. అలసట, ఆయాసం, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీకి విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యాజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉంటుంది వీళ్ళకి. వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదని చెప్పాలి. వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి చేసుకునే రాశి అనేది ఖచ్చితంగా వీళ్ళకు సింహరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, ఈ రాశులు అయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి. సింహరాశి వాళ్ళకి అధిపతి సూర్యుడు కాబట్టి, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తివంతమైన వాడు కాబట్టి సింహరాశి వాళ్ళని వీళ్ళని చేసుకుంటే వీళ్ళకి కర్కాటక రాశి అమ్మాయిలకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి సింహరాశి వాళ్ళు లేదంటే మిథున రాశి వాళ్ళని చేసుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి వాళ్ళు ఓవరాల్గా బాగుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు చూశారు కదా ఆరోగ్యం విషయంలో. అలాగే కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది వీళ్ళకి. అలోన్గా ఉండాలనే వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కర్కాటక రాశి అమ్మాయిలు కానీ, పెళ్ళైన మహిళలు కానీ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక రాశి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం అమ్మాయిల లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత అబ్బాయిల లక్షణాలు కూడా ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి. ఖచ్చితంగా వీడియో కింద ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. జై భారత్, జై హింద్.